హాయ్, హలో. ఈరోజు ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఇది డక్ డక్ గో సెర్చ్ ఇంజన్, ఒక బ్రౌజర్ కూడా. మీకు ఒక వాచ్మెన్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఈ సింబల్ ఉంటే, ఈ గుర్తుంటే ఇది గూగుల్ క్రోమ్ మిగతా బ్రౌజర్ల కంటే బెటర్. అంటే చైనా ఫోన్ వాడే వాళ్ళకి వివో, ఒప్పో, రియల్మీ, షామీ, రెడ్మీ, వన్ ప్లస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు ఉన్నాయి. వాటి పేర్లు ఇప్పుడు ఎందుకు. సో వాటికి చైనా బ్రౌజర్లోనే ఓపెన్ అవుతాయి. ముఖ్యమైన ఐడీలు, పాస్వర్డ్లు ఇవి సేఫ్ ఉండాలి అనుకుంటే మనం అంతకంటే బెటర్ గూగుల్ క్రోమ్ వాడుకోవచ్చు. ఇంతకంటే బెటర్ ఇది వాడుకోవచ్చు. మరి ఇది బెటర్ అని ఎలా తెలుస్తుంది మనకు? ఎలా నమ్మకం కలుగుతుంది? మనం ఎలా నమ్మాలి అంటే మీకు చూపిస్తాను. ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రొటెక్షన్స్ యాక్టివేటెడ్. సో వేరే బ్రౌజర్ల కంటే క్రోమ్ బెస్ట్. క్రోమ్ కంటే ఫార్ బెటర్. 1 2 3 4 5 స్టెప్స్ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, 5 రెట్లు బెటర్. ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. సెర్చ్ ప్రైవేట్లీ బై డిఫాల్ట్, బ్లాక్డ్ థర్డ్ పార్టీ ట్రాకర్స్, బ్లాక్డ్ కుకీస్, పాపప్స్, బ్లాక్డ్ టార్గెటెడ్ యాడ్స్, డిలీటెడ్ బ్రౌజింగ్ డాటా. అంటే వన్ బటన్ చూస్ బ్రౌజర్ సెట్ చేసుకుంటే ఇది మీకు డిఫాల్ట్ బ్రౌజర్లా ఉంటుంది. చాలా సేఫ్ ఉంటుంది. దీని సెట్టింగ్ చెప్తాను. ఫస్ట్ ప్లే స్టోర్లో ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోవాలి. సెర్చ్ ఏమైనా సెర్చ్ చేయాలి. డియూసీకే డక్ డక్ గో. డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేయగానే పర్మిషన్ ఇవ్వాలి. అలో ఇలా వస్తుంది. లెట్స్ డూ ఇట్. ఈ బెనిఫిట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఉపయోగపడుతుంది మనకి. ఎవరైనా అడిగితే చెప్పాలి కదా ఎందుకు వాడుకోవాలి. మిగతా అవన్నీ ఉండగా ఇది ఎలా బెటర్ అన్న వాళ్ళకి సమాధానం. చూస్ యువర్ బ్రౌజ్. డిఫాల్ట్ బ్రౌజర్గా సెట్ చేసుకుంటున్నాను. ఏదైనా మెసేజ్ రావాలి కిందన పైన, టాప్లో పైనకి రావాలి. నెక్స్ట్. స్టార్ట్ అయిపోయింది, సిద్ధంగా ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పని చేయించాలి. డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. పైన రైట్ సైడ్ మూలకు ఒక నల్లగా మంటలాగా ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. క్లియర్ ఆల్ ట్యాబ్స్. ఇది క్లీనర్. ఆల్ ట్యాబ్స్ని క్లీన్ చేస్తుంది. మనకు సెర్చ్ హిస్టరీని క్లీన్ చేస్తుంది క్షణాలు. ఓకే. దీని తర్వాత రైట్ సైడ్ 3 డాట్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తే సెట్టింగ్లోకి వెళ్ళి ఇవన్నీ సరిగ్గా లేవో చూసుకోవాలి. రైట్ సైడ్ బిందువులు ఉన్నాయి, డాట్స్, గ్రీన్ కలర్. ఆన్ 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 ఉంది. 1 2 3 4 5 వరకు ఓకే. 6th యాప్ ట్రాకింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉంది. దీన్ని ఎనేబుల్ చేద్దాం. 1 ఈజీ స్టెప్ ఫర్ బెటర్ యాప్ ప్రైవసీ. మొత్తం మన ఫోన్లో ఉన్న అన్ని అప్లికేషన్స్కి కాపలాగా వస్తుంది. కంటిన్యూ. ఏ టెక్నాలజీ మీద పనిచేస్తుంది? కృత్రిమ మేధస్సుతో పనిచేస్తూ అదనపు రక్షణనిస్తుంది. నాకు బాగా అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎనేబుల్ యాప్ ట్రాకింగ్ ప్రొటెక్షన్. ఎనేబుల్. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి 0 0 0 కనబడుతుంది. ఇటు లెఫ్ట్ 0 రైట్ 0 అంటే ఇంకా ఈరోజు నుంచి స్టార్ట్. 24 అవర్స్లో, ఒక రోజులో, 1 వీక్లో, 1 మంత్లో ఇలా ఎప్పుడు 0 0 ఉంటే మీరు ఇప్పటివరకు సేఫ్టీగా ఉన్నట్టు లెక్క. లేదు రేపటికల్లా 24 అవర్స్లో 0 0కు బదులు ఇంకా నంబర్లు పడ్డాయా, మీరు ఎప్పుడో 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఇది డౌన్లోడ్ చేసి వాడాల్సింది, ఇన్స్టాల్ చేసుకుని వాడాల్సింది అని అర్థం. కనీసం 3 నెలల కిందన మీరు చేసుకోవాల్సింది. తర్వాత ఏం చేయాలి? పైన ఇప్పుడు బ్యాక్ వస్తాను, మళ్ళీ బ్యాక్ వస్తాను వెనుకకు. ఓకే. హై 5 రైట్. ఇది నాకు విడ్జెట్స్ ఏమక్కర్లేదు. నాట్ నౌ. గ్రీన్ ఇలా కనబడాలి. యాప్ ట్రాకింగ్ ప్రొటెక్షన్ ఈజ్ ఎనేబుల్డ్ అని ఒక సెంటర్లో గ్రీన్ మీద వైట్ టిక్ ఉండాలి. ఇది యాక్టివేట్ అన్నట్టు. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఇలా ముట్టుకుంటే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ 0 0 కనబడతాయి. కిందికి వెళ్తే వ్యూ యాప్స్, కింద నుంచి రెండవది, కింద నుంచి సెకండ్ వ్యూ యాప్స్. ఇట్లా అన్నీ ఒకటే చోట ఉండాలి. కానీ ఇవి తప్పించుకున్నాయి. దీని మీద కూడా కాపలా కాయాలి కదా. ఎనేబుల్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే
ముట్టుకుంటే ఎనేబుల్ ఎనీవే. తర్వాత ఇంకేం ఇదో క్రోమ్ తప్పించుకుంది, దీన్ని కూడా ఎనేబుల్ చేయడం. కాపలా అంటే అన్నిటి కాపలా ఉండాలి. ఇవేమి సపరేటా? వీటికి ఎక్కడి నుంచి వాచ్మెన్ తేవాలి, ఎక్కడి నుంచి గోరఖాన్ తేవాలి. కాపలా హోమ్, ఇది తప్పించుకుంది ఎనేబుల్. ఇంకేం చెక్ చేసుకోవటం, ఇదిగో ఇక్కడ యూట్యూబ్ కూడా తప్పించుకుంది, ఎనేబుల్ ఎనీవే. అయిపోయింది. అన్నీ బ్లూ కలర్ని ఇలా ఉండాలి. ఉంటే ఇంకా మొత్తం బాధ్యత, ఫోన్ బాధ్యత దీనికి అప్పచెప్తున్నాము అని అర్థం. తర్వాత పైన బాణం గుర్తుంది కదా, యారో మార్క్, లెఫ్ట్ క్లిక్, టక్ టక్ గో ఏ ఫ్రెష్. ఎస్, ఫీడ్బ్యాక్ తర్వాత ఇద్దాంలే. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసి మెనూ ఉంది కదా 3 డాట్స్, అది మెనూ, అది ఓపెన్ చేసి కింద సెట్టింగ్లోకి వెళ్ళి అన్నీ ఎనేబుల్ అయిపోయినాయి. ఈమెయిల్ ప్రొటెక్షన్ లేదు, ఇది ఎలా ఇవ్వాలి? ఈమెయిల్ ప్రొటెక్షన్ ఇస్తున్నాను, క్లిక్ చేశాను, గెట్ స్టార్టెడ్, తర్వాత నెక్స్ట్, తర్వాత నెక్స్ట్. ఇప్పుడు డక్ అడ్రస్ అడుగుతుంది. అందరికీ నేను జీమెయిల్ ఇవ్వాల్సిన పని లేదు. @gmail.comకు బదులు @duck.com ఇస్తాను సేఫ్టీ కోసం. టైప్ చేయాలి, మీకు నచ్చిన ఈమెయిల్ టైప్ చేయండి. అయిపోయింది. ఆ తర్వాత కింద ఈమెయిల్ అడ్రస్, అంటే ఇక్కడ ఏదైనా మెసేజ్ వస్తే ఎక్కడ చూసుకోవాలి, ఏ అడ్రస్లో, అది కింద ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత కంటిన్యూ. The duck address is unavailable. Try something more unique. ఓకే, అంతకుముందు వాడాం కాబట్టి ఇంకేమైనా కొత్తది ఏమంటుంది. తర్వాత కంటిన్యూ. దిస్ ఈజ్ కరెక్ట్ కాబట్టి వీళ్ళే క్లిక్ చేసుకోవాలి. ఏమంటుంది? అన్ఫార్చునేట్లీ బాట్స్ యూజ్ డక్ టు. ఎస్, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఓకే. ఇప్పుడు డక్ అడ్రస్ ఇవ్వాలి. మన ఇమెయిల్ వస్తుంది, అక్కడ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ వేసేయాలి. కింద నల్లగా ఉన్న అక్షరాలను కాపీ చేసుకోవాలి. మెయిల్కి వచ్చింది, ఇలా కాపీ చేయాలి. తర్వాత ఏం చేయాలి? తీసుకొచ్చి ఈమెయిల్ ప్రొటెక్షన్ కావాలంటేనే, లేకుంటే అవసరం లేదు. కంప్లీట్, సక్సెస్, నెక్స్ట్, డన్. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది, ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఒకసారి క్లీన్ చేస్తాను, పైన మంటలాగా ఉంది కదా, అలా క్లీన్ చేస్తాను. క్లియర్ ఆల్ ట్యాబ్స్. స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, యాప్ ట్రాకింగ్ ప్రొటెక్షన్ ఈజ్ ఎనేబుల్డ్ అన్న చోట అక్కడ చిన్న బాక్స్ లాగా ఉండి గ్రీన్లో వైట్ టిక్ ఉంది, అది అలా ఉండాలి. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. కిందికి వెళ్ళి వ్యూ యాప్స్, ఒకసారి అంతా ఓకే, ఎక్కడ ఏది తప్పించుకోలేదు, అన్నీ ఎనేబుల్ అయి ఉన్నాయి. బ్యాక్, మళ్ళీ బాణం గుర్తు లెఫ్ట్ సైడ్ ఉంది పైన, బ్యాక్. ఒకసారి పర్మిషన్ చూస్తాను, ఇలా వేలు పెట్టి లాంగ్ ప్రెస్ చేయాలి. డక్ గో మీద మళ్ళీ సార్ చూపిస్తా. మళ్ళీ వేలు పెట్టి ఇలా లాంగ్ ప్రెస్ చేయాలి. ఎప్పుడైనా బ్యాంక్ రిలేటెడ్ అప్లికేషన్స్ పని చేయకపోతే, బ్యాంక్ సంబంధించిన పని చేస్తుంటే, ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే, దీనివల్ల అది సరిగా పని చేయకపోతే కనుక జస్ట్ 4 స్టాప్ చేయండి. ఇప్పుడు చిక్కగున్నాయి కదా, 4 స్టాప్ అంటే బలవంతంగా ఆపేయడం చేసేస్తే సరిపోతుంది. చాలామంది డిలీట్ చేస్తారు, అలా డిలీట్ చేయకూడదు. పర్మిషన్స్, ఒకటే పర్మిషన్ ఉంది, ఇంకా 4 మిస్ అయినాయి. కెమెరా ఓకే,
లొకేషన్ ఓకే. మైక్రోఫోన్ ఓకే. అన్నిటికి పర్మిషన్ లేదు. ఇప్పుడు ఇస్తున్నాను. ఇస్తే ఇప్పుడు ప్రాపర్‌గా వర్క్ చేస్తది. సరిగ్గా పనిచేస్తది. చెప్పినట్టు వింటుంది. కింద మేనేజ్ యాప్ ఇఫ్ యూ అన్‌యూజ్డ్ మనం పడుకున్నప్పుడు, వాడనప్పుడు దానికదే పని చేయకుండా పోతుంది. అలా జరగకూడదు. ఎప్పుడు 24 గంటలు మనం మేలుకున్న, పడుకున్న పని చేయాలంటే ఈ బటన్ ఆఫ్ చేయండి. కింద మేనేజ్ యాప్ ఇఫ్ అన్‌యూజ్డ్ అనే చోట ఆపేయండి. సరిపోతుంది. ఒకసారి యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్‌లోకెళ్ళి జనరల్ సెట్టింగ్ ఏముంది? ఇది ఆఫ్ ఉంది. ప్రైవేట్ వాయిస్ సెర్చ్ ఓకే. ఇది కూడా కావాలి. తర్వాత ఇక్కడ కింద నుంచి 4వది యాక్సెసిబిలిటీ 1 బై 1 కింద నుంచి 4వది 1 2 3 4 5థ్ యాక్సెసిబిలిటీ కావాలి. ఎనేబుల్ జూమ్ కూడా కావాలి. అక్షరాలు చిన్నగా పెద్దగా కావాలంటే ఇక్కడ సైడ్ వేసుకోండి. తర్వాత యాక్సెసిబిలిటీ కింద పర్మిషన్స్ కింద నుంచి 4వది పర్మిషన్స్. తర్వాత సైట్ పర్మిషన్స్ అన్నీ ఓకే. నోటిఫికేషన్స్ అన్నీ ఇచ్చాను ఓకే. తర్వాత ఓపెన్ లింక్స్ ఆల్వేజ్ అనే దగ్గర టిక్ పెట్టి సెంటర్లో టిక్ పెట్టి సేవ్ చేయండి. బ్యాక్ వెనుకకు రండి. పైన బాణం గుర్తుంది కదా, బ్యాక్. ముఖ్యమైన సెట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంతే. స్టార్ట్ వాడుకోండి. ఇప్పుడు యూట్యూబ్లో యాడ్స్ వస్తున్నాయి. అక్కడ చూడాలనిపించలేదు. ఇక్కడ చూడాలనుకుంటే చూడొచ్చు. ఒక యాడ్ కూడా రానివ్వదు. ఇది బ్రేక్ చేస్తుంది, సప్రెస్ చేసేస్తుంది. పైన సెర్చ్ చేయండి, సరిపోతుంది. ఓకే అండి. చాలా బెటర్, ఫార్ బెటర్. కారణం నేను ఇది చూశాను, నచ్చింది. ఈ ఆప్షన్స్ నాకు నచ్చాయి. పర్మిషన్ ప్రొటెక్షన్స్ యాక్టివేటెడ్ 5 టైమ్స్ బెటర్. ఈ లాభాలన్నీ ఉన్నాయి. సెర్చ్ ప్రైవేట్లీ బై డిఫాల్ట్, బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్, ట్రాకర్స్ ఎవరిని రానివ్వకుండా అలా మనం కాపాడుతుంది. చాలా బాగుంది ఈ అప్లికేషన్, నాకు నచ్చింది. మీరు కూడా వాడితే దీని పనితనం చూసి మీకు కూడా నచ్చుతుంది. ఏ సంగతి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.